హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సెమాంటిక్ ట్యాగ్స్ అనమాట. హెచ్టిఎంఎల్లో ఈ ట్యాగ్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే దే గివ్ మీనింగ్ టు ది పేజ్ అనమాట. అంటే ఆ పేజ్కి మొత్తానికి అది ఒక మీనింగ్ ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ట్యాగ్స్ ద్వారా ఏమన్నా అంటే ఈ ట్యాగ్స్ లేకపోతే రన్ అవుతాయా, రన్ అవ్వవా అంటే ఈ ట్యాగ్స్ లేకపోయినా కానీ హెచ్టిఎంఎల్ కోడ్ అనేది రన్ అవుతుంది. సో ఈ ట్యాగ్స్ అనేది ఎందుకు వాడతాం అనే దానికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇప్పుడు నోట్స్ రాసామన్నమాట. సో ఆ నోట్స్లో ఇప్పుడు వాట్ ఈస్ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది రాసి దాని కింద దాంట్లో టైప్స్ రాసుకుంటా పోతాం. అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి ఫంక్షనల్ డిపెండెన్సీస్, 6 టైప్స్ ఉంటాయి, అన్నీ రాసుకుంటా పోతాం అనుకోండి. ఇప్పుడు ఫంక్షనల్ డిపెండెన్సీ అనే హెడ్డింగ్ పెట్టి ఆ డెఫినేషన్ రాస్తే అర్థం అవుతుంది. లేదు ఫంక్షనల్ డిపెండెన్సీ రాసుకొని వెళ్ళి కింద దాని టైప్స్ కూడా అంతా కలుపుకొని రాసి వెళ్ళిపోతే కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూడంగానే ఒక హెడ్డింగ్ అనమాట, ఇది ఫంక్షనల్ డిపెండెన్సీని రిప్రజెంట్ చేయాలన్నమాట. ఓకే, అట్లా అనమాట. ఇవన్నీ ఏంటంటే వాటికి ఒక హెడ్డింగ్స్ అనమాట. సో ఆ పేజీకి చూడంగానే ఆ పేజీకి అర్థం అవుతుంది అనమాట, ఇది ఇది అని. ఇది ఇప్పుడు హెడ్డింగ్ అనమాట, టాప్ ఆఫ్ ది సెక్షన్. హెడర్ అని ఉంటుంది. నావ్ అంటే నావిగేషన్, లింక్స్కి వాడతారు అనమాట. మెయిన్ అంటే మెయిన్ కంటెంట్ అన్నట్టు. సో సెక్షన్ అంటే సపరేట్ కంటెంట్స్, ఆ కంటెంట్స్ బట్టి. సో ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట. ఇది వచ్చి మనకి కాపీ రైట్ లాస్ట్ కాంటాక్ట్ ఇన్ఫో ఉంటుంది కదా, అప్పుడు వాడతాము. సో ఈ ట్యాగ్స్ అన్ని ఎప్పుడు వాడతాం అనేది మీకు లైవ్గా ఇప్పుడు మన కంటెంట్ మెయిన్గా ఏంటంటే ప్రాజెక్ట్ చేస్తూ చూపిస్తానని చెప్పాను. సో అలాగే చూపెడతాను అనమాట. సో ఏంది అనేది తెలుసుకోండి. ఫస్ట్ ఇది చదవండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో ఈరోజు మన ప్రాజెక్ట్ ఐడియా ఏంటంటే పర్సనల్ పోర్ట్ఫోలియో పేజ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మామూలుగా మన పోర్ట్ఫోలియో చేసుకోవడం అనమాట. సో ఇదైతే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. బేసిక్ ప్రాజెక్ట్గా కూడా అడుగుతుంటారు హెచ్టిఎంఎల్. దీంట్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి హెడర్ వాడమని ఉంది. సో దాని తర్వాత అబౌట్ మీ చేసుకుంటాం, దాంతో స్కిల్స్ చేసుకుంటాం, ప్రాజెక్ట్ చేసుకుంటాము, దాంతో కాంటాక్ట్ ఇన్ఫో అనమాట. అది ఫోటర్లో సేవ్ చేస్తాం అనమాట. ఇందాక చెప్పాను మీకు, ఫోటర్ అంటే కాపీ రైట్స్కి లాస్ట్లో కాంటాక్ట్ ఇన్ఫోకి వాడతారనమాట. సో అందుకని వాడతాం అనమాట ఇది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే హెడర్లో ఏం వాడాలి అంటే పేజ్ టైటిల్, దాంతోపాటు సింపుల్ నావిగేషన్, మెను అన్నాడు. సో ఇప్పుడు మనం హెడర్ అంటేనే మెయిన్ హెడ్డింగ్ దగ్గర వాడతాం అనేది ఇందాక చూసాం మనం. ఇక్కడ టాప్ ఆఫ్ ది సెక్షన్ అనమాట. సో ఇప్పుడు హెడర్ అనే ట్యాగ్ ఎలా వాడతారు అనేది చూపిస్తాను. హెడర్ అండ్ నావ్ ఈ రెండు ఎలా వాడతారు అనేది చూపిస్తాను అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా ఫస్ట్ రెండు. సో ఫస్ట్ అయితే మనం టైటిల్ ఇచ్చేసుకుందాం. మనకు తెలిసిందే మై పోర్ట్ఫోలియో. సో టైటిల్ అవి ఇచ్చేసుకున్నాము. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఎక్కడ వాడతాం అంటే బాడీలోనే వాడతాం మొత్తము కన్ఫామ్గా. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హెడర్ ట్యాగ్ వాడదాము. హెడర్. సో ఇప్పుడు ఈ ట్యాగ్లో మనం ఏం రాయాలి, ఫస్ట్ H1. సేమ్ ఇదంతా అట్లాగే రాసుకుంటాం, మనం కోడ్ అంతా ఏం మారదనమాట. ఇవన్నీ ఎందుకు అంటే ఆ పేజీకి అండర్స్టాండింగ్ అనమాట. నేను చెప్పా కదా ఒక హెడ్డింగ్ లాగా అనేది, ఆ పేజీకి ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. అంతేను, మీకు రెఫరెన్స్ కూడా చెప్పాను, నోట్బుక్లో కన్ఫ్యూజన్ లేకుండా హెడ్డింగ్స్ ఎలా పెట్టుకుంటాం అలా అనమాట ఇవన్నీ. ఇది ఫస్ట్ మనం హెడ్డింగ్ అయితే రాసేసాము. దాని తర్వాత హెడ్డింగ్ అయిపోయింది. దాని తర్వాత ఏం వాడతామని చెప్పాము, ఇక్కడ నావ్ కూడా వాడతామని చెప్పాము. సో నావ్ ఇది వాడాము. నావ్ అనేది మనం ఎప్పుడు వాడతాము, లింక్స్కి వాడతాం అనమాట. ఇక్కడ మనం ఏం లింక్స్ పెట్టచ్చు, అబౌట్, స్కిల్స్, ప్రాజెక్టు, కాంటాక్ట్, ఇవన్నీ లింక్స్గా పెట్టచ్చు అనమాట. మనం ఇవి వాడుతున్నాం కాబట్టి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి. మనం లింక్స్కి ఆల్రెడీ ఏం ట్యాగ్ వాడతాం అనేది మీకు తెలిసిందే, ఏ వాడతాము. సో దాంట్లో మనం ఎక్కడ రాస్తాం యాట్రిబ్యూట్ అనేది, ఏ యాట్రిబ్యూట్ వాడతాం లింక్కి, HREF. మీకు దాని ఫుల్ ఫామ్ కూడా తెలుసు, హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అనమాట. ఫస్ట్ అయితే అబౌట్ గురించి పెడదాము. ఫస్ట్ లింక్ మనం అబౌట్తో పాటు ఏమని చెప్పాం, స్కిల్స్కి, ప్రాజెక్ట్స్కి, ఫోటర్స్కి కూడా వాడతామని చెప్పాం లింక్ అనేది. సో 4 రాసేసాం అనమాట, 4టికి లింక్స్ వాడేసాము. మీరు ఇక్కడ బాగా చూడండి, యాట్రిబ్యూట్ అనేది నేను చెప్పాను ఓపెన్ ట్యాగ్ లోపలే వాడతాం అనేది, ఓపెన్ ట్యాగ్ లోపలే వాడాము.
ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. మీరు ఫస్ట్ వీడియో నుంచి కానీ ఫాలో అవుతుంటే మీకు ఖచ్చితంగా బాగా అర్థమై ఉంటుంది. మీరు ఖచ్చితంగా చేయగలుగుతుంటారు. ఎవరైనా చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియోలోకి వచ్చుంటే ఫస్ట్ వీడియోలోకి పోండి. మీకు నీట్గా బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీకు బాగా అర్థం అవుతుంది. సో ఇక్కడి నుంచి ఏంటంటే ఇవన్నీ ఇండివిజువల్గా చెప్పుకుంటూ వస్తాము. అబౌట్, ఇది స్కిల్స్, ప్రాజెక్టు, ఈ ఫూటర్ అనేది, కాంటాక్ట్ ఇన్ఫో అనేది. సో ఇండివిజువల్గా వచ్చేదానికి మనం ఏమని చెప్పాం, సపరేట్ కంటెంట్ బ్లాక్స్ అనమాట. సో దానికే సెలెక్షన్ అనేది వాడతారు అనమాట ఇది. సో ఈ మెయిన్ అనేది ఉంది కదా, మెయిన్ కంటెంట్ అంటే ఇది మొత్తం ఈ సపరేట్గా వాడేదంతా మొత్తాన్ని కలుపుకుంటే మెయిన్ అంటాం అనమాట. సో ఇప్పుడు దీని మొత్తానికి ఇక్కడి నుంచి అబౌట్ మీ కాడి నుంచి ఇక్కడి నుంచి మొత్తం వాడేదంతా మెయిన్ అనమాట. సో మనం మెయిన్ అనే ట్యాగ్ వాడతాము ఇప్పుడు. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మెయిన్లో మనం ఏం వాడతాం అంటే సెక్షన్ అనే ట్యాగ్ వాడతాం. సో ఇప్పుడు ఈ సెక్షన్లో ఫస్ట్ మనం వాడుతున్నది ఏంది, అబౌట్ మీ. సో అబౌట్ అనేది అసలు మన గురించి ఇక్కడ ఇది చెప్తాం అనమాట. దీంట్లో మనం పారాగ్రాఫ్ మళ్ళీ ఇమేజ్ అనేది వాడతాము. సో అబౌట్ అనేది ఇక్కడ మీరు ఎలా అంటే మీకు ఆల్రెడీ మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ ఐడి అనే ఒక యాట్రిబ్యూట్ అనేది వాడతాం. దాంట్లో అబౌట్ ఇది ఎందుకు రాస్తాం అనేది మీకు ఇప్పుడు చెప్తాను నేనండి. ఇక్కడ ఐడి అనేది ఎందుకు వాడారు ఈ యాట్రిబ్యూట్ అనేది. ఇప్పుడు ఈ సెక్షన్ అనేది అబౌట్కే అనేది గ్యారంటీ అయింది. ఇప్పుడు మనకి దీంట్లో ఇంకా చాలా ఉన్నాయన్నమాట, స్కిల్స్, ఇది ప్రాజెక్ట్స్, దీనికే అని రిప్రజెంటేషన్ ఏంది, దానికి ఐడి అని వాడతారు. మీరు గుర్తు చేసుకోవచ్చు, లాస్ట్ టైము వీడియో కానీ మీరు వినుంటే లేబుల్ అని వాడాం కదా అంటారు మీరు. లేబుల్లో ఫర్ అనే యాట్రిబ్యూట్ వాడాం కదా, మరి ఫర్ వాడచ్చు కదా అంటారు. సో ఫర్ అనేది ఓన్లీ లేబుల్కి ఒకటే వాడతారు. ఐడి అనేది ఇన్పుట్లో వాడాము అనుకోవచ్చు, ఇన్పుట్ దేంట్లో అయినా వాడచ్చు అనమాట. ఐడి అనేది యూనివర్సల్ అనమాట ఇది. సో ఎక్కడైనా వాడచ్చు అదనమాట. ఫర్ అనేది మాత్రం లేబుల్కి ఒకటే వాడతారు, ఇక్కడ ఫర్ వాడకూడదు. ఐడి అనేది యూనివర్సల్, ఎక్కడైనా వాడచ్చు అనమాట. అబౌట్ మీలో ఇప్పుడు మనం హెడ్డింగ్ పెట్టి పారాగ్రాఫ్ రాసి ఇమేజ్ పెట్టేస్తాం అనమాట సేమ్. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనం H2 హెడ్డింగ్ రాసేసాం అనమాట, పారాగ్రాఫ్ రాసేసాం, ఇమేజ్ కూడా చేసేసాం అనమాట. ఇది ఎందుకంటే డైరెక్ట్గా మీకు టైప్ చేస్తూ చూపించలేదంటే ఊరికే టైం వేస్ట్ అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు, మీరు కానీ కంటిన్యూస్గా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే ఇదంతా మీకు అర్థమైపోతుంది ఈజీగా. సో ఇవి ఒకటే అనమాట మనం ఈరోజు టాపిక్ మాట్లాడుకునేది, సెమాంటిక్ ట్యాగ్స్. ఎవరైనా చూడకుండా వచ్చుంటే ముందే అవి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇది ఓపెన్ ట్యాగ్ అంటారు, ఈ క్లోజింగ్ ట్యాగ్ అంటారు, మధ్యలో కంటెంట్ రాసాము, పారాగ్రాఫ్ రాసాము. సో ఇమేజ్ ట్యాగ్ అంటే మీకు తెలిసిందే, దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, లోపలే మన యాట్రిబ్యూట్. ఇమేజ్కి ఏం వాడతాము, ఎస్ఆర్సి సోర్స్. సో ఇది వాడతాం అనమాట. నెక్స్ట్ ఏం రాస్తాం, స్కిల్స్ గురించి రాస్తాం అనమాట. లిస్ట్ ఆఫ్ స్కిల్స్ అన్నాడు అంటే ఇక్కడ లిస్ట్ వాడతాము. సో చూడండి, మళ్ళీ సెక్షన్ ఇచ్చామన్నమాట, సెక్షన్ ట్యాగ్ అనేది, దాంట్లో యాట్రిబ్యూట్ కూడా వాడేసాము ఐడి, దానికి స్కిల్స్ అని ఇచ్చేసాము. ఇప్పుడు లోపల స్కిల్స్ ఒక లిస్ట్లో రాసేయడం, మనకేం స్కిల్స్ వచ్చాయనేది. సో ఇప్పుడు మనం చూసుకుంటే సెక్షన్లో H2 హెడ్డింగ్ అని పెట్టి మై స్కిల్స్ అని పెట్టేసాము, దాంట్లో లిస్ట్లో రాసేసాం అనమాట కూడా మనకేమేమి వచ్చాయనేది. ఇప్పుడు HTML అండ్ CSS, పైథాన్, DSA అని రాశాను. సో మనకేమొచ్చో అది రాసేసుకోవడమే స్కిల్స్లో. నెక్స్ట్ స్కిల్స్ కూడా అయిపోయాక మనం ఏం చేస్తాం, మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ ఏముంది, ప్రాజెక్ట్స్ అనమాట. మనం ఏమేమి ప్రాజెక్ట్ చేసాం అనేది రాస్తాం. అది కూడా స్మాల్ లిస్ట్ విత్ లింక్స్ అనమాట. లింక్స్తో పాటు అంటే డైరెక్ట్గా ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోద్ది లింక్స్ అంటే, లింక్స్ వాడితే. సో దాంతోపాటు ఇప్పుడు రాసేద్దాం. మనం ఇప్పుడు దాకా ఏమేమి ప్రాజెక్ట్ చేసాం ఫస్ట్ వీడియోలో నుంచి అయ్యే రాసుకుందాం అనమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే మనం ప్రాజెక్ట్స్ కూడా సెలక్షన్లో పెట్టేసాం అనమాట. సో హెడ్డింగ్ పెట్టాం మై ప్రాజెక్ట్స్ అనేది. మీరు ఆల్రెడీ పాత వీడియోలు ఫాలో అయ్యి ఉంటే ఇదంతా అర్థమై ఉంటుంది, అందుకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. UL అంటే అన్ఆర్డర్ లిస్టు, LI అంటే లిస్ట్ ఐటమ్ అనమాట, దాని మధ్యలో ప్లేస్ చేస్తాము. ఇక్కడ లింక్ కూడా ప్లేస్ చేసాం అనమాట దాని మధ్యలో, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూసేటట్టు అనమాట. లింక్ అనేది ప్లేస్ చేసేసాము. సో మనం ఇంకా కూడా ఇంకో ప్రాజెక్ట్ కూడా ఏదో చేసినట్టున్నాము ఇంతకుముందు, 4 వీడియోస్ అనుకుంటా చేసింది. సో అది గుర్తొస్తే ఆ ప్రాజెక్టు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీరు కానీ కంటిన్యూస్గా ఫాలో అయ్యి ఉంటే మన క్లాసెస్. నెక్స్ట్ మనం కాంటాక్ట్ ఇన్ఫో కూడా రాద్దాం అనమాట. సో ఆ ఫూటర్ అనేది మనం ఎక్కడ వాడతామంటే మళ్ళీ కాపీరైట్ సింబల్స్ దగ్గర వాటి దగ్గర వాడతాము, చూపిస్తాను అది కూడా మీకు. సో ఇక్కడ చూసుకుంటే కాంటాక్ట్ ఇచ్చేసి కాంటాక్ట్ కూడా ఇచ్చేసాను అనమాట. హెడ్డింగ్ కాంటాక్ట్ మీద పెట్టేశాను,
ఇక్కడ పారాగ్రాఫ్లో మన ఈమెయిల్ ఇచ్చేసాను అనమాట. సో ఫాలో మీ ఆన్ యూట్యూబ్ అని యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చేసాను ఇక్కడ. సో ఎవరైనా యూట్యూబ్లో ఫాలో అవ్వాల్సి ఉంటే యూట్యూబ్లో ఫాలో అవ్వచ్చు. ఇది నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నట్టు. నెక్స్ట్ ఏం చెప్పాను, ఈ లాస్ట్లో వెబ్సైట్ మామూలుగా ఇట్లా ఉంటాయి కదా కాపీ రైట్స్, అలా ఆ కాపీ రైట్ దానికోసం మనం ఫూటర్ అనేది వాడతామని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే ఫూటర్ అనమాట. సో ఇది కాపీ రైట్కి మనం యూజ్ చేస్తాము, ఇందాకే మనం మాట్లాడుకున్నాం కూడా. ఇక్కడ ఫూటర్ ట్యాగ్లో మనం రాసేసాం అనమాట, పారాగ్రాఫ్ పెట్టి మై పోర్ట్ఫోలియో ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ అని సింబల్ కూడా పెట్టేసాం, కాపీ రైట్ సింబల్ కూడా. సో మనం బిల్డ్ చేసేసినాము మొత్తము, మై పోర్ట్ఫోలియో బిల్డ్ చేసేసాము. ఇప్పుడు రన్ చేద్దాం అనమాట. చూడండి, ఇక్కడ చూడండి, అసలు మనం చూసుకోలేదు, ఇక్కడ అన్నీ ఇక్కడ స్కిల్స్ ఇవి పెట్టాం కానీ ఇక్కడ మనం మార్చలేదు అనమాట. సో అక్కడ కూడా అన్నీ అబౌట్ అని వచ్చాయి, ఇందాక అక్కడ కాపీ పేస్ట్ చేసి మార్చడము. సో ఇక్కడ కానీ కరెక్ట్ చేసేసి రన్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు రన్ చేసి చూడండి. సో ఇప్పుడు చూసారా మారిపోయింది మొత్తం వచ్చేసి. ఇక్కడ మనం లింక్స్ వాడాం కాబట్టి మనకి బ్లూ కలర్లో ఇక్కడ చూసారా వచ్చాయి కూడా. సో మన ప్రాజెక్ట్స్ కానీ ఇంక కాంటాక్ట్ మీ వచ్చింది, అబౌట్ మీ. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ రావాలంటే మీరు కరెక్ట్గా యూఆర్ఎల్ తీసుకొని కానీ ఇక్కడ పెట్టారంటే ఇమేజ్ కూడా వస్తుంది అనమాట. మనం ఏదో ఒకటి ఊరికే ఇప్పుడు టైంపాస్కి పెట్టాం కాబట్టి అట్లా వచ్చింది. మీరు కరెక్ట్ యూఆర్ఎల్ గూగుల్లోకి ఏదన్నా తీసుకొని వెళ్ళి ఇమేజ్ తీసి మీరు పెట్టారంటే ఇక్కడ ఇమేజ్ కూడా వస్తుంది అనమాట. ఇంక వెనకాల కలరింగ్ అంతా వచ్చి రియల్గా మీకు ఒక పోర్ట్ఫోలియో లాగా కావాలంటే సిఎస్ఎస్ యాడ్ చేయడమే. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది కూడా సిఎస్ఎస్. నేను చెప్పినట్టే మీకు లైవ్ ప్రాజెక్ట్తో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదంతా ఎలా బిల్డ్ చేయాలో. సో మీకు నచ్చుంటేనే వీడియోకి లైక్ వేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఎన్నో వస్తాయి మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.